మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నగర్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ఈరోజు ఆదివారం పూట బయలుదేరినప్పుడు మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మరి దీని విషయం పట్ల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ బహుజనులు ఒకవైపు ఒక గుడి కట్టుకుంటున్నారు. ఏం గుడి అన్నది? గంగామాత టెంపుల్ అండి. గంగామాత టెంపుల్. ఇలా ఒక ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు తమ కుల దైవాలైనటువంటి ఇలా గంగామ్మ భాగంగా ఇవాళ మన మత్స్యకారులు, మన బెస్తన్నలు, ఇలా మన బెస్తన్న బిడ్డలు వీళ్ళంతా కూడా పండుగ చేసుకోవడానికి, గంగామాత పండుగ చేసుకోవడానికి ఒక గుడి కూడా కట్టుకుంటున్నారు. కానీ ఈ చెరువును కంటికి రెప్పలగా వీళ్ళు కాపాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి అనాది నుంచి కూడా కుల వృత్తిలో భాగంగా చేపలు పట్టడము, చెరువును కాపాడుకోవడం. కానీ ఇవాళ వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి తమ కుల వృత్తిలో భాగంగా ఇక్కడ జీవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ మన బెస్తన్న బిడ్డలు వీళ్ళు ఒక పండుగ జరుపుకోవడానికి తమ సొంత ఖర్చులతో ఇవాళ కడీలు పాచుకొని ఇవాళ తమ పండుగ జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నటువంటి దశలో వీళ్ళు గతంలో అనేక మార్లు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము చేప పిల్లలు వేసాము, మాకు గుర్రం డెక్క ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది, చెరువును మొత్తం గుర్రపు డెక్క మింగేసింది, కాబట్టి తక్షణం చర్య తీసుకోవాలని వీళ్ళు అప్పీల్ చేశారు. అట్లాగే ఇక్కడ చెరువు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో గంగామాత గుడి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ గుడిని ఆనుకున్నటువంటి ప్రదేశంలో చెత్తా చెదారం వేస్తున్నారు, ఇట్లా ఏకండి అని కూడా వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చలనం రాలేదు. ఇవాళ నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. ఇవి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు. ఇవాళ ఇంతకుముందు మనం చూసాం ఒక సమస్యను, రోడ్డు సమస్య అట్లే ఉంది. ఇప్పుడు ఈ సమస్యను చూద్దాం. అన్న, మీరు ఏం కామని కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు? మాకు ఎట్లా అంటే ఇంతకుముందు దీనిలో మొత్తం చెత్త వేస్తున్నారు, చెత్త మొత్తం చెత్త నింపేసినారు. లాస్ట్ టైం వచ్చేసి మేము ఇక్కడ జేసీబీ పెట్టి క్లీన్ చేయించినాము. మాకు ఒక 10,000 దాకా ఖర్చు వచ్చింది. మాకు ఆ ఖర్చు మేము భరించుకున్నాం ఒకసారి. సెకండ్ టైం అతను కాదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాం వెళ్ళేసి. మేము వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పినారు మాకైతే. ఇప్పటి వరకు అయితే మున్సిపాలిటీ వాళ్ళు రాలేరు. ఎవరు మా చెత్త వాళ్ళు చెత్త వేస్తూనే ఉన్నారు. ఇక్కడ గొడవలు అవుతున్నాయి. ఇక్కడ వరకు ఏమన్నా కూడా మేము వేస్తాం బరాబర్, మేము లోకల్ రాబాయ్ అంటారు. ఇక్కడ మేము లోకల్ మేము వేస్తాము, ఎవరికైనా చెప్పుకోపోను అని చెప్తారు, వాళ్ళు చెప్తారు. మొత్తం కచ్చర మొత్తం నింపేసి అక్కడ డ్రైనేజ్ వస్తుంది, ఇక్కడ కచ్చర వేస్తారు. దాంతో మొత్తం డెక్క నిండిపోయేసి మొత్తం ఎట్లా అంటే ఇంకా మా కులస్తులకి ఎట్లా అంటే గంగపుత్రులకి బతుకలేకుండా చేస్తారు మాకు అట్లా మొత్తం చెరువుల మీద అట్లనేసి. మా బహుజనులు ఎట్లా అంటే బతికే చేపల పైన మేము చేపలు పట్టలేకపోతున్నాము, చేపలు అమ్ముకోలేకపోతున్నాం. మేము అలా చేపలు పట్టి బతుకుదామని కూడా అలా దిగినా కూడా మేము దిగనీకి అయితే మా వాళ్ళకి ఇప్పుడు మొత్తం డెక్క ఉండేసేసి అడ్డం పడిపోయేటట్టు లోపల. ఇప్పుడు అది ఆ డెక్క ఉండి మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేసేసి మొత్తం చెత్త వేసేసి మనం బతికేది ఎట్లా అంటే బీసీలకి, ఇప్పుడు బీసీఏ కేటగిరీ మాది గంగాపుత్రులం అనేది. వాళ్ళకి చేపలు అమ్ముదాం అనుకున్నా చేపలు పట్టడానికి లేదు ఇప్పుడు. ఇలా మాకు కలుషం అయిపోయింది నీళ్ళంతా అట్లనేసి. పర్యావరణం కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇక్కడ చెరువులో మొత్తము. ఆ చెరువు కొంచెం శుద్ధి చేయిస్తే కొంచెము మేము బతకడానికి ఉంటుంది మాకు అట్లనేసి. బతుకు అనేది మాకు జర మిగులుతుంది మాకు. ఎందుకంటే చెరువులు కుంటలు కూడా అన్ని అయిపోయినాయి. జవహర్నగర్లో కుంటలు కూడా మొత్తం ఏం లేవు ఇప్పుడు. ఇంతకుముందు కుంటలు ఉండే బతుకుతూ 7 కుంటలు చేసి బతున్నాయి మేము. కుంటలు ఏం లేవు ఇప్పుడు. 2 చెరువులు ఏమి ఉన్నాయి మాకు అట్లనేసి. ఒక చెరువు ఏమో దానిలో మొత్తం మొన్న కాలుష్యం డంపింగ్ యార్డ్లో మొత్తం కాలుష్యం నిండిపోయింది. ఇది లేకుండా చెరువులో ఉన్నది ఒక చెరువు, ఈ చెరువులో మొత్తం డెక్క నిండిపోయింది. ఇది దీనికోసం ఎట్లా అంటే మనం పబ్లిక్ ఎవరు ఏం చేస్తలేరు. మళ్ళీ ఇంకా కమిషనర్ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ కాలేరు. ఇంకా దానికి ఏమన్నా మీరు ఏమన్నా చేస్తారని చెప్పేసి మీ వద్దకు వచ్చినాం మేము. ఎస్, ఇలా జర పైలం టీవీ వద్దకు తమ సమస్య పరిష్కారం రాలేదని అవుతలేదు, మీరు రండి అని చెప్పేసి పిలిచారు. మేము ఒక విషయం చెప్తున్నాము, చెరువును మొత్తం గుర్రపు డెక్క మింగేసింది. మీరు మొన్న ఈ మధ్య చేప పిల్లలు వేశారా? వేసినాం సార్, మేము చేప పిల్లలు వేసినాము. ఈ యొక్క చెత్తతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నదండి. ఎవరికి చెప్పినా కానీ చెత్త ముందుగా ఇది క్లీన్ చేపియండి. మొన్న మేము 10,000 పెట్టి క్లీన్ చేయించాము. మరి కూడా వచ్చిన వాళ్ళు ఇంకా క్లీన్ చేపియండి. వేసేటోడు వేస్తూనే ఉన్నాడు. మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు కూడా మీరు కొంచెం మేల్కొనేసి ఇలాంటి పని చేయకండి. ఈ చెరువులను కాపాడుకుందాం, మనం ప్రకృతిని కాపాడుకుందాము. మీరు ప్రతి ఒక్కరు దయచేసి ఈ చెత్తతోని మాకు విముక్తి కలిగించండి. అది మనం ఎంతమందికని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పోస్టర్లు కూడా పెట్టాము మేము. ఆ పోస్టర్లు పెట్టినా కానీ వాళ్ళకు చదువు వస్తలేదా, లేకుంటే చూసి కనబడతలేదా, లేకుంటే ఇది మాది కాదనుకుంటున్నారా, మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఉన్న సమస్య ఏంటంటే మనకు కొన్ని సంవత్సరాల క్రితం వాటర్ లేక మనం చాలా బాధపడ్డాం. ఈ చెరువు నిండినప్పటి నుంచే మన ఇంట్లో నీళ్ళు ఉన్నాయండి ప్రతి ఒక్క బోర్లో. దీన్ని ఇప్పుడు మళ్ళీ అవి నాశనం చేసేస్తున్నారు.
జర అన్న ఒక చిన్న విషయము, మీరు చేపలు ఎంతో శ్రమ కోర్చి మళ్ళీ చేప పిల్లలను వేశారు. ఇంతకుముందు మన సోదరుడు చెప్పినట్టు ఇవాళ మేము చేప పిల్లలు వేసినప్పటికీ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి అలా కలుస్తున్నాయి, నాలా వాటర్, మురికి వాటర్ అంతా. మరోవైపు అడ్డగోలుగా చెరువులో మొత్తం 90% చెరువును గుర్రపు డెక్క దరిదాపుగా మొత్తము ఆక్రమించింది. గుర్రపు డెక్క పెరిగింది, గుర్రపు డెక్క పచ్చదనాన్ని కోల్పోయింది. ఇప్పుడు మొత్తం పసుపచ్చ కలర్ వచ్చేసింది. గుర్రపు డెక్క ముదిరి ఇవాళ అందులో దాని వేర్ల ద్వారా మీరు చెరువులోకి పోతే, ఇంకా ఇతరులు ఎవరైనా దిగితే అందులో చిక్కి ప్రమాదాల బారిన పడే పరిస్థితి ఉందా అన్న? 100% సార్. ఇది చాలా పెద్ద చెరువు, ఇది చాలా లోతున్నది. ఇది మనకు ఒక తాడి చెట్టు కంటే ఎక్కువ లోతున్నది. ప్రజలు కూడా మీరు గమనించాలి. గవర్నమెంట్ వారు ముఖ్యంగా గమనించి మాకు ఈ చెరువును రక్షించాలనేసి మీ ద్వారా మేము గవర్నమెంట్ని, ఇక్కడ ప్రజా పాలకులను, నాయకులను అందరినీ కోరుకుంటున్నాము. మీరు కొంచెం దయచేసి మా చెరువు పట్ల, మా పట్ల మీరు శ్రద్ధ వహించాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఒక విషయం అడుగుదాం. హలో, ఇక్కడ మీ వైపు సీసీ కెమెరాలు చూస్తున్నాయి, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మీరు కనుక చెత్త వేస్తే మీకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మీపై ఇంత దండగేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ మొత్తం మైకులు పెట్టారు. మరి ఏమైందా, మీకేమైంది సారు? జవహర్ మున్సిపల్ అధికారులారా, ఏమైంది? అడిగేటోళ్ళు లేరనుకుంటున్నారా? ఇక్కడ ఇలా బహుజన కులాలు తమ కులవృత్తి మీద ఆధారపడి అనేక జవహర్ నగర్లో ఉన్న 3 చెరువులు అయితే, ఒక చెరువును రామ్కి డంపింగ్ యార్డు మొత్తం విష కాలుష్యం బారిన చేసి మొత్తం సత్వనాశనం చేసిండు. అక్కడ మీ అధికారులకు ఎటువంటి మొద్దు నిద్రపోయారు తప్పితే అక్కడ ఈ మధ్య అనేక ప్రమాదాలు పొంచి ఉండి ఒక పెద్ద మనిషి కూడా మరణించినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఒక చెరువు అట్టనాశనం అయిపోయింది, ఈదుల చెరువు. మరి ఒకవైపు గుండ్ల చెరువు డంపింగ్ యార్డు, రామ్కి డంపింగ్ యార్డు నాశనం చేసింది. గిరిపుత్రులకు ఇవాళ మొత్తంగా వీళ్ళ జీవనోపాధి దెబ్బతీస్తున్నారు. మళ్ళీ ఉన్న కాస్త జవహర్ నగర్ నడి బొడ్డున చిన్నపూర్ చెరువు ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి చెరువు. ఈ చెరువులోనే జవహర్ నగర్ యావత్ జనం ఇవాళ బతుకమ్మలు ఆడుతూ ఇవాళ బతుకమ్మలు వేసేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి చెరువులో ఇవాళ గుర్రపు డెక్క అడ్డగోల పెరిగితే మత్స్యకారులు మొన్న ఈ మధ్య తమ సొసైటీ ద్వారా చేప పిల్లలను లేస్తే రేపు ఇవాళ గుర్రపు డెక్క వేరు ఇంతింత దొడ్డు, మన మోచేతంత దొడ్డుతో వేరు పెరిగితే గిరిపుత్రులు కానీ మిగతా సామాన్యులు దిగితే ఆ వేర్లలో చిక్కి రేపు హఠాత్గా ప్రమాదాలు పొంచుండి వాళ్ళకేమన్నా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? బాధ్యత అంటే ఒకరు మరణించాలా, కొందరు బలి కావాలా? బలైనాకనే మీరు మొద్దు నిద్ర లేస్తారా? మున్సిపల్ అధికారులారా, ఇలా ఏమాత్రం మీ అశ్రద్ధ ధోరణి అడుగడుగున కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది జవహర్ నగర్లో. అట్లాగే మీ అశ్రద్ధ ధోరణి ప్రతి విషయంలో కూడా ప్రమాదాల బారిన పడినప్పటికీ మీకు సోయి రావడం లేదు. ఇప్పటికే పైలం టీ ద్వారా పైలం చెప్తున్నాం, ఈడ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అనేక మంది పౌరులు, ఇలా ఆడవాళ్ళు కూడా అనుమానాస్పద మృతి చెందినటువంటి ఘటనలు నిత్య కృత్యం ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి జవహర్ నగర్ చిన్నపూర్ చెరువులో. కానీ ఇవాళ ఒక మత్స్యకారులు, గిరిపుత్రులు మీకు ఒక సందేశం ఇచ్చి మీకు ఒక కాంప్లైంట్ రేజ్ చేసి మీకు కాంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇవాళ చర్యలు తీసుకోలేదు? తర్వాత పాలకవర్గం ఏం చేస్తుంది? పాలకవర్గాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలకవర్గం ఏం చేస్తుంది? ఈ పని చేపియరా? జవహర్ నగర్కి ఒక తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మకు ఇలా ఈ చెరువులోనే వేస్తారు, ఇక్కడనే బతుకమ్మలు ఆడతారు. కనీసం బతుకమ్మకు జాగ కోసం ఒక గ్రౌండ్ తీసేటటువంటి ఇవాళ ఒక దిక్కు లేదు. కానీ ఇవాళ ఉన్న కాస్త చెరువును కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. గుర్రపు డెక్క ఇంత మితిమీరి పేరుతున్నప్పటికీ ఒక్కసారన్న ఒక అధికారి వచ్చి తొంగి చూశాడా? పాలకవర్గం నుంచి ఈ చెరువును ఇన్స్పెక్ట్ చేశారా? ఏంది ఇది పరిస్థితి? బహుజన కులాలని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. బహుజన కులాలని మొత్తం కూడా ధ్వంసం అవుతున్నాయి. వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అన్న చెప్పండి, మీ వైపు నుంచి మీ సొంత ఖర్చుతో కడీలు బాతుకున్నారు, ఆ పోస్టర్లు వేశారు చెత్త వేయొద్దని. అరే ఒకవైపు ఒక మైక్, ఇక్కడనే ఒక మన బీరప్ప వీరన్న ఐలోని మల్లలను నమ్ముకున్నటువంటి మన గొల్ల కుర్మ దేవుడైనటువంటి మల్లన్న దేవుడు ఉంటాడు. ఆ దేవుడి పక్కకే మన గిరిపుత్రుల గంగమ్మ దేవత ఉంటుంది, మన కులదైవాలు. మరి ఇంత పవిత్రమైన స్థలంలో అసలు చెత్త వేయడానికి వస్తుంటే మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోవడానికి కారణం ఏందన్నా? చాలా మటుకు చెత్త వేయడానికి వస్తారు ఇక్కడ. యాక్చువల్గా చాలా మటుకు అయితే
మనం చెరువులో చెత్త వేయాలి, పంతులు చెప్తారు పూజ. మీరు పూజ సామాగ్రిలో భాగంగా పువ్వులు, పండ్లు చెత్తలో వేస్తారు. సో దాంతోపాటు మీరు కవర్లు కూడా వేస్తారు. కవర్లు, ఇంట్లో వాడే వస్తువులు, అట్టలు, వండుకునే సామాన్లు, అవి ఆ చెత్త అవి చెరువులో వేయడం చాలా తప్పు. సో చాలాసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం మన మున్సిపల్ ఆఫీస్లో, కానీ అక్కడ ఎవరు మనని ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు ఎప్పటివరకు లేవు. ఇప్పుడు మీరు సొంత ఖర్చుతోనే ఇవన్నీ ఇప్పించారా కడీలు? సొంత ఖర్చుతో మేము చెత్త వేయద్దు అనే కారణంతో గుడి ప్రాంగణం, ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద గుళ్ళు 2 ఉన్నాయి. గంగమాత గుడి ఉంది, మన కొమరల్లి మల్లన్న గుడి ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఎవరికి బీరప్ప గుడి ఉంది. ఇక్కడ ఎవరు చెత్త వేయద్దని చెప్పి మా సొంత ఖర్చుతోటి కనీలు వాతుకొని వాటికి ఇప్పుడు మళ్ళీ కంచె వేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే కూడా ఈ కనీలను విరగొట్టి, పగలగొట్టి, బ్యానర్లు కూడా చింపేసి ఇక్కడ చెత్త వేసి ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ చెరువుని కలుషితం చేశారు కంప్లీట్గా. అండ్ ఇప్పుడు ఈ గుర్రపు డెక్క గురించి మేము ఆల్రెడీ కనుక్కున్నాం వేరే దగ్గర. దీంట్లో మిషన్లు పెట్టి తీయాలంటే ఈ గుర్రపు డెక్కని 5 లక్షలు 6 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. కంప్లీట్ గుర్రపు డెక్క ఈ చెరువుని మూసుకువెళ్తే రేపు మన బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో అత్యంత అధికంగా బతుకమ్మలు ఆడతారు. ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే మన చెరువే వాళ్ళకి గుర్తొస్తుంది. ఇక్కడికే వచ్చి బతుకమ్మలు తీసుకొస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద స్టేజ్లు వేసి, మైక్ సెట్లు వేసి, కవితమ్మ వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడి ఇక్కడ బతుకమ్మలు వేస్తారు. ఇవాళ రోజు ఇక్కడ వినాయకుడు నిమజ్జనం చేసే పరిస్థితి లేదు, ఒక బతుకమ్మని నిమజ్జనం చేసే పరిస్థితి లేదు. ఇవాళ మీ ఇంట్లో పూజలు అవుతున్నాయి, అయ్యప్ప పూజలు అవుతున్నాయి, వేరే వేరే పూజలు అవుతున్నాయి. మీ ఇంట్లో ఉండే పూలు, పండ్లు ఇవన్నీ మనం చెరువులో వేయాలి, దానికి సమర్పించాలి. కానీ దాంతోపాటు కవర్లు, ఇంకా ఇతర చెత్తలు, ఇంట్లో చనిపోయే కుక్క పిల్లలు, చిన్న చిన్న దూడలు, బర్రెలు చనిపోతే అవి తీసుకొచ్చి ఇక్కడ చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. ఇప్పుడు నీళ్లు కలుషితం అయితే ఇక్కడ ఉన్న మన పర్యావరణానికి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు గంగమ్మ తల్లి కులదైవం గంగమ్మ తల్లి గుడి ముంగట్నే ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఇక మనము నమ్ముకుంటే అయ్యే పరిస్థితి లేదని విసిగి వేసారి లాస్ట్ వీళ్ళే కొన్ని పైసలు వేసుకొని వీళ్ళే పైసలు వేసుకొని అక్కడ పనులు స్టార్ట్ చేశారు. ఇట్లా కడీలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం కడీలను చూడవచ్చు. సొంత పైసలతో కడీలు వేసుకొని శుభ్రత కాపాడుతూ చెత్త వేయకుండా నిరోధిస్తే చెత్త వేసే వాళ్ళు అడ్డగోలుగా వచ్చి ఎటువంటి నియంత్రణ, సీసీ కెమెరాలు లేకపోవడం ద్వారా ఇవాళ వాళ్ళు వీళ్ళ మీదకే దౌర్జన్యానికి వచ్చినటువంటి పరిస్థితి. అన్న మీరు మీ మీదకి దౌర్జన్యానికి వచ్చారు కదా వాళ్ళు? వస్తూ ఉంటారన్న, రెగ్యులర్గా డైలీ 10 మందికి చెప్తుంటాం మనము. 10 మంది 2-3 అయితే మమ్మల్ని కుటలింగ్లో వస్తారు. మమ్మల్ని అయితే ఇక్కడికి మీరు ఎందుకు చెప్తారు, మీరు అవన్నీ మేము బరాబర్ చల్లనే చేస్తాం, మేము మా కచ్చరకుండీలు ఎవరు అబ్బాయి మాకు అంటారు వాళ్ళు. ఏమనంటే మాకు ఇంత డంపులు ఉన్నా కూడా, డంపు చేసినా కూడా చెరువులో బరాబర్ వేస్తాం మేము, ఎవరికి చెప్పుకోపో, మేము మాకు అందరూ తెలుసు రాబోయే అంటారు. మాకు మున్సిపల్ ఆఫీస్కి తెలుసు అంటారు వాళ్ళు. ఎవరై అట్లా అనేది? ఈ జర పైలం టీవీ మీకు చెప్తుంది, మీకున్న ఏంటిది ధైర్యం ఏంది? ఏ రాజకీయ నాయకుల ధైర్యమా? అందరు తెలుసు అని అంటున్నారట చెత్త వేసుకుంటా. ఇది చట్టరీత్యా నేరం. మున్సిపల్ చట్టం ఒకటి కొత్తగా వచ్చింది. చట్టాలను తెలుసుకొని పౌరులు దానికి తూచా తప్పకుండా చేయాలి. మీ ఇంటి ఆవరణల్లో చెత్త వేస్తే ఊకుంటారా? మీ ఇంటి ఆవరణలో ఇట్లా వీళ్ళే వచ్చి చెత్త వేస్తే ఇలా ఊకునే పరిస్థితి ఉంటుందా? మాకు అందరూ తెలుసు అంటే దీని వెనుక మీకున్నటువంటి ధైర్యం ఏంటి? అటువైపు పవిత్రమైనటువంటి మన గుడి ఉన్నది, ఇలా ఇటు గంగా తల్లి గుడి ఉన్నది, వెనుక వైపు చెరువు ఉన్నది. ఇటువంటి విషయాల్లో ఏ ధైర్యం మీద మీరు వేస్తున్నారు? ఈ మున్సిపల్ అధికారులారా, జవహర్ మున్సిపల్ అధికారులారా, మీకు ఒక విషయం పైలం టీవీ ద్వారా సందేశం పంపుతున్నాం. తక్షణం మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీసీ కెమెరాలతో పాటు, ఎందుకంటే ఇక్కడ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలాలు, బహుజన కులాలకు సంబంధించినటువంటి, మన బహుజన దేవతలకు సంబంధించినటువంటి ఇవాళ అనగానే వర్గాల దేవతల గుళ్ళు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మీరు తీసుకొచ్చి చెత్త వేస్తుంటే ఇలా నిమ్మకు నీరెత్తనట్టు మున్సిపల్ అధికారులు వ్యవహరించడం, ఇలా బహుజన కుల దేవతలను అవమానించడమే ఎస్సీ బీసీ మైనార్టీలను అవమానించేటటువంటి పరిస్థితి అని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అధికారాలు ఇచ్చింది, మీకు జీతాలు ఇస్తున్నది, ప్రజల జీతాలు మీకు ముట్ట చెప్తున్నది ఇటువంటి పనులు చేయడానికి. కానీ ఏళ్ల తరబడి ఎటువంటి సమస్యలకు పరిష్కారం నోచుకోకుండా మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ మీరు ఎందుకు ఇక్కడ పరిష్కారం చేస్తలేరు? అంటే ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా తమకు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏదైనా ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకునే ధోరణితో లేరంటే ఇది ఏ అహంకారం అనొచ్చు? ఇది కొట్టొచ్చినటువంటి కనపడుతున్నటువంటి ఆధిపత్య అహంకార ధోరణి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారనడానికి తాజా ఉదాహరణ చిన్నపురం చెరువు. రేపుగాంక చిన్నపురం చెరువులో ఎటువంటి గుర్రపు డెక్క ద్వారా ఏదైనా జరిగి ప్రాణ నష్టం జరిగితే
మున్సిపల్ అధికారులపై ఎటువంటి చర్యలు ఉండనున్నాయనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు పాలకవర్గం కూడా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ గుర్రపు డెక్కను ప్రమాదం పొంచున్నది కాబట్టి ఈ గుర్రపు డెక్కను వెంటనే చేయాలి. ఆ చేయాల్సినటువంటి కర్తవ్యం కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఉంది. ఇంకో విషయం, ఇలా గిరిపుత్రులు అంటే ఇంత అశ్రద్ధనా? చేపలు పోశారు, మన పౌష్టికాహారాన్ని అందించడంలో తమ కుల వృత్తి ద్వారా ఈదుకుంటూ పోయి ప్రమాదాలను ఎదుర్కొంటూ చేపలను అందించి మన యొక్క పౌష్టికాహారాన్ని అందించేటటువంటి ఒక మత్స్యకారులు, వారి యొక్క సంక్షేమం మీకు పట్టదా అనా? చెట్ల పడ్డా కూడా ఎవరైనా కూడా మేమే మా వాళ్ళమే తీసుకొని వాళ్ళ మా నాన్నగారు కానీ మా మామయ్య వాళ్ళు కానీ మా బావాళ్ళు కానీ వాళ్ళే తీసుకొస్తారు. చెట్ల పడ్డా కూడా ఎవరైనా కూడా శవాలు ఏమైనా తేలినా కూడా మేమే తీసుకొని రావాలి వాళ్ళకు కూడా. అట్లా కూడా సేవ చేస్తున్నాం మేము మున్సిపాలిటీకి మనం అట్లా అనేసి. అరే మరి సేవ చేస్తుంటే పాపం ఒకవైపు మీకు మున్సిపల్ అధికారుల యొక్క ఏదైనా ప్రమాదం జరిగినా అటు పోలీసులకు మున్సిపల్ అధికారులకు సేవ చేస్తూ శవాలు బడ్డ తీసుకొస్తున్నప్పుడు కృతజ్ఞత భావం కనీసం ఉండాలన్నా వద్దా ఈ పాలక వర్గాలకు? ఇవాళ అధికారులకు ఏం కృతజ్ఞత భావం ఉంది? కష్టపడి చెమటోడ్చి ఇలా వాళ్ళు పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, గుడి పనులు, కనీసం ప్రోత్సాహం కూడా లేదు, పాలక వర్గం నుంచి ప్రోత్సాహం లేదు, సంబంధితమైనటువంటి ఒక నాయకుల నుంచి ప్రోత్సాహం లేదు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి, వాళ్ళు ఏం చేస్తారులే, అనగారిన వర్గాలు బీసీలు వాళ్ళు ఏం చేస్తారులే, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మనని ఏం చేస్తారులే, మేమంతా సేవకులం, పెత్తందారుల సేవకులంలే అని చెప్పడానికి ఇదంతా. తక్షణం ఇది క్లియర్ చేయండి. మాత్రం ఎటువంటి ప్రమాదం జరిగినా రేపు ప్రజావాయిద్యం ద్వారా ఇక్కడ సంబంధిత అధికారులపై దావా వేయబోతున్నామని చెప్పేసి కూడా వీళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి.